గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్ఎంప్లాయ్. సో మనకి గ్రూప్ 4 ఎగ్జామ్ అయితే జస్ట్ ఒక 1 వీక్లో ఉంది. ఓకే, జస్ట్ ఒక 7 to 8 డేస్లోనే గ్రూప్ 4 ఎగ్జామ్ ఉంది. ఎవరైతే గ్రూప్ 4కి ఎగ్జాక్ట్గా విలేజెస్లో ప్రిపేర్ అవుతున్నారో, వితౌట్ కోచింగ్ ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో కోచింగ్ తీసుకున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసు, సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్. సో ఈ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక 1 వీక్ టైంలో ఏం చేస్తే బెటరు అనే పాయింట్ ఆఫ్ టైంలో సో ఒక చిన్న కమెంట్ వచ్చింది, దానికి సంబంధించి వీడియో ఇస్తున్న కమెంట్కు నా గ్రూప్ 4కి సంబంధించి కూడా వీడియో చేయమని. సో మన ఛానల్లో కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి గ్రూప్ 4కి సంబంధించి ఒక ఐడియా. సో ఇప్పుడు అప్లై చేసిన ఆల్మోస్ట్ ఒక 8 to 9 lakhs మెంబర్స్లో కొంతమందికి ఐడియా లేకపోవచ్చు సిలబస్. ఇప్పుడు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది, కానీ సో కొంతమందికి రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కావచ్చు అని సోషల్ మీడియా ఉంది కాబట్టి అందరికీ తెలుసు వెయిటేజ్ గురించి. సో ఎందుకనే బెటర్ ఒక వీడియో చేస్తే రివిజన్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ టైంలో చేస్తున్నా. ఓకే, సో ప్రజెంట్ గ్రూప్ 4 వచ్చేసి ఎస్పెషల్గా సో మనకి పేపర్ 2కి మాట్లాడుకుంటే ఒక పేపర్ అయితే మనకి 150 మార్క్స్కి ఉంటుంది, అది అందరికీ తెలిసిందే మ్యాథ్స్కి సంబంధించి. సో ఆ పేపర్లోనే మనకి ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో చాలామంది భయపడతారు. ఆఫ్ కోర్స్ అది మ్యాథమెటిక్స్ వస్తేనే ఆ పేపర్లో మనకి ఎక్కువ స్కోర్ చేయొచ్చు అని జిఎస్ మీద కూర్చుంటారు. ఓకే, సో ఇప్పుడు ఉన్న టైంలో ఎవరైతే మనకి గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, రీజనింగ్ అనేది బెస్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 70 క్వశ్చన్లు ఉన్నాయి రీజనింగ్లో, వర్బల్ అండ్ నాన్ వర్బల్ కలిపి 70 క్వశ్చన్లు, లాజికల్ రీజనింగ్ 85, 15 క్వశ్చన్లు అంటే మొత్తం ఎంతైతే అంటే 85. ఓకే, సో ప్రతి ఒక్కరు టార్గెట్ వచ్చేసి 200 పెట్టుకుంటారు. ఓకే, 200 టార్గెట్ పెట్టుకుంటారు. పేపర్ 1లో 100, పేపర్ 2లో 100, మొత్తం 200+ వస్తే ఈజీగా జాబ్ వస్తుంది. ఓపెన్ కేటగిరీలో కూడా వస్తాయి, అంటే మనకి రిజర్వేషన్ కింద కాకుండా ఓపెన్లోనే మనకు జాబ్ వస్తుంది. సో 200+ ఉంటాయి. దీని ప్రకారం అనుకుంటే సో మనకి ఇందులో గ్రూప్ 4లో రీజనింగ్ చూసుకుంటే సో మనకి 70 + 15 85 క్వశ్చన్లు. లాస్ట్ టైం 2018 బేస్ చేసుకుంటే 85 క్వశ్చన్లు ఇవే ఉన్నాయి రీజనింగ్. సో 85 క్వశ్చన్లు రీజనింగ్ ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా 100 క్వశ్చన్లు రానికి రీజనింగ్ అనేది ఫుల్, అంటే 85% రీజనింగే హెల్ప్ అవుతుంది. సో నా సజెషన్ ఏంటంటే ఎవరైతే గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతున్నారో బెస్ట్ ప్రజెంట్ ఇప్పుడు మీరు ఇన్ని రోజులు ప్రిపేర్ అయింది ఏందో కానీ సో ఇప్పుడైతే రీజనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ రివిజన్ చేయండి కంపల్సరీ. ఓకే, సో రీజనింగ్ అనేది మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ రివిజన్ చేస్తే సో మీకు అది యూస్ఫుల్ అవుతుంది. సో అది అండ్ కాంప్రహెన్షన్ ఉంది, ఇంగ్లీష్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, ఇవి రెండు కలిపి 15+10. ఎవరైతే ఇంగ్లీష్ మీడియం కాకుండా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళకి ఇది ఈ 25 క్వశ్చన్స్ కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. మీరు ఈ 25 క్వశ్చన్స్ని విడిచిపెట్టండి. ఓకే, సో అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఒకవేళ మీకు ప్యాసేజ్ వచ్చింది అనుకో కాంప్రహెన్షన్ చదవండి, మీకు అర్థమైతే క్వశ్చన్స్ పెట్టండి. 15 మార్క్స్ వస్తాయి. 15లో మీకు ఎవ్వో కొన్ని వస్తాయి. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే సో దీన్ని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కానీ చేస్తారు. సో దీని గురించి టెన్షన్ తీసుకోకండి. ఈ పేపర్ 2లో ఇంగ్లీష్ ఒక 20 to 25 క్వశ్చన్స్ అనేది వస్తుంది. ఓకే, సో దీని గురించి టెన్షన్ పడకండి. లెస్ మార్క్స్ ఉంది. రీజనింగ్లో వర్బల్ అండ్ నాన్ వర్బల్, లాజికల్ రీజనింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చూసుకుంటే అవి ఎన్ని టాపిక్స్ అని ఉన్నాయి మొత్తం. లాజికల్ రీజనింగ్లో అన్ని టాపిక్స్, వర్బల్ రీజనింగ్లో అన్ని టాపిక్స్, నాన్ వర్బల్ రీజనింగ్లో అన్ని టాపిక్, ఎవ్రీ టాపిక్ చూసుకోండి, రివిజన్ చేసుకోండి. ఓకే, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొత్త చదవకుండా సో ప్రతి ఒక్క టాపిక్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చేస్తే అదే మీకు యూజ్ అవుతుంది. ఓకే, సో 85లో మీరు ఈజీగా ఒక 70 to 80 మధ్యలో స్కోర్ చేసుకున్నట్టు చూసుకోండి. ఉన్నదే టైంలో మీకు ఆ టైంలో 150 క్వశ్చన్స్లో ఈ 80 క్వశ్చన్స్ చేయడానికి టైం సరిపోదు. ఓకే, అందుకోసమే ప్రాక్టీస్ బిట్స్ చేస్తే సో మీ మూవ్మెంట్ అనేది ఫాస్ట్ అవుతుంది. సో రీజనింగ్లో మీకు ఎక్కువ స్కోర్ చేస్తే ఒకవేళ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే ఈ 25 క్వశ్చన్స్లో వీళ్ళు ఒక 20 క్వశ్చన్స్ ఇలానే వేస్తారు. ఓకే, రీజనింగ్లో ఒక 70 క్వశ్చన్లు ఇస్తే అయిపోతుంది, 90 దాకా వెళ్ళిపోతుంది. ఓకే, సో మీ టార్గెట్ వచ్చేసి ఈ పేపర్లో 100 కాబట్టి ఈజీగా 100 స్కోర్ చేస్తారు. ఓకే, 70 + 15 రీజనింగ్ 85 ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో రీజనింగ్ 85 ఉంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కంపల్సరీ చూసుకోవాలి. ఇది నా బెస్ట్ సజెషన్. రీజనింగ్ అంటే ప్యూర్ మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ అంటే రాని వాళ్ళకి రీజనింగ్కే మనకి ఇక్కడ కాపాడుతుంది. అండ్ ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్లో పెట్టుకుంటారు. 25 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇంగ్లీష్లో మనకి ఈజీగా వాళ్ళు చదువుకున్నా కానీ పెట్టేస్తారు, కాంప్రహెన్షనే కాబట్టి. ఇక్కడ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అంటే కొంచెం గ్రామర్ తెలిస్తే సరిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అర్థమెటికల్, న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీలో ఒక 40 క్వశ్చన్స్ వస్తాయి అంతే. సో మీరు ఇక్కడ అర్థమెటిక్ అంటే రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఎందుకంటే ఇక్కడ 40 ఉంటే ఇక్కడ 85 ఉంది, అంటే డబుల్ ఉంది సబ్జెక్ట్. రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు స్కోర్ అనేది పెరుగుతుంది. మీ టార్గెట్ అనేది 100 కావాలంటే రీజనింగ్ మీదనే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చూసుకోండి. అర్థమెటిక్లో ఈ 40 క్వశ్చన్స్కి సెలెక్టెడ్ టాపిక్స్ జస్ట్ ఒక 10 సెలెక్టెడ్ టాపిక్స్, మోస్ట్ ఇంపార్టెంట్ 10 సెలెక్టెడ్ టాపిక్స్ చూసుకోండి. ప్యూర్ మ్యాథ్స్ కాకుండా ఓన్లీ అర్థమెటిక్. ఓకే, సో 10 చాప్టర్లు కూడా నాతోటి కాదు అనుకుంటే ఒక 6 to 7 అంటే ప్రీవియస్ ఇయర్ తోటి కంపేర్ చేసుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా అవి మాత్రం చూసుకోండి. ఓకే, అవి కూడా ప్రాక్టీస్ బిట్స్ చేయండి. ప్రాక్టీస్ బిట్స్ చేస్తే మీకు యూస్ఫుల్ ఉంటుంది. సో ఇప్పుడు కొత్త చదివేదానికంటే ప్రాక్టీస్ బిట్స్ చదవండి. ఇన్ని రోజులు మీరు ఆల్రెడీ చదివే ఉంటారు కాబట్టి ఇప్పుడున్న టైంలో అర్థమెటిక్ సెలెక్టెడ్ టాపిక్స్ ప్రాక్టీస్ బిట్స్ చదవండి. సో ప్రాక్టీస్ బిట్స్ చదివితే మీకు ఏమవుతాయంటే సో ఇందులో అట్లీస్ట్ ఒక
15 to 20 మార్క్స్ అయినా ఈ 40 మార్కులకి వెళ్ళి గెయిన్ చేస్తారు. ఇక్కడ 85 ఉంది కదా, కొన్ని క్వశ్చన్లు హార్డ్ వస్తాయి కాబట్టి ఒక 70 వరకు వేసుకోండి, 70+. సో ఇందులో ఒక 15 to 20 స్కోర్ చేస్తే మీకు ఈజీగా వెళ్ళిపోతుంది. అలాగే ఇంగ్లీష్ ప్యాసేజ్ వస్తుంది కదా, కాంప్రహెన్షన్ 15 మార్కులు. సో 15 మార్కులకి వెళ్ళి మీరు ప్యాసేజ్ క్వశ్చన్లు ఎవరైనా తెలుగు మీడియం వాళ్ళని ఇంగ్లీష్ మీడియం వాళ్ళని పెట్టచ్చు. సో గ్రూప్ 4లో ఈ పేపర్ నుంచి ఈజీగా 100 మార్క్స్ వస్తాయి. ఓకే, సో ఇది ఈజీగా అంటే రీజనింగ్లో అన్ని టాపిక్స్ కవర్ చేసేది అనుకోరు, మీకు 85కి అట్లీస్ట్ ఒక 70 అన్న చేస్తారు. అలాగే కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కరెక్ట్గా చదువుకుంటే కొంచెం తెలుగు మీడియం వాళ్ళైతే ప్యాసేజ్లోనే చేయొచ్చు, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్లో కంటే ప్యాసేజ్లో ఎక్కువ స్కోర్ చేస్తారు వాళ్ళు. ఓకే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 25లో 20 ఈజీగా చేస్తారు. ఓకే, వాళ్ళు ఇక్కడనే స్కోర్ చేసుకుంటారు. ఈ అర్థమెటిక్ రీజనింగ్లోనే వాళ్ళు ఆల్మోస్ట్ 85 to 90 స్కోర్ చేస్తారు. ఇక అర్థమెటిక్లో వాళ్ళకు స్కోర్ చేయకున్నా కానీ ఈజీగా 100 దాటిపోతుంది. నెగిటివ్ లేదు కాబట్టి మనకి. సో అన్ని పెట్టండి 150కి 150 క్వశ్చన్లు. ఓకే, ఇది దీనికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ రీజనింగ్, వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రతి టాపిక్కి సంబంధించి ఇందులో 70+ స్కోర్ చేయండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ 25 క్వశ్చన్స్ మీరు ఇప్పుడు జస్ట్ కొంచెం గ్రామర్ చూసుకోండి. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ చేయాలంటే కొంచెం గ్రామర్ తెలవాలి. అలాగే కాంప్రహెన్షన్ వచ్చేసి 15 మార్క్స్ ఉంటుంది. ఇది మీరు చదువుకోకుండా వస్తుంది 15 మార్క్స్, ఎందుకంటే ప్యాసేజీలు అది క్వశ్చన్లు పెట్టుడే కాబట్టి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అది. సో తెలుగు మీడియం వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇంగ్లీష్ పక్కన పెట్టుర్రి, అడిగినాక డైరెక్ట్ కాంప్రహెన్షన్ అటెండ్ చేయండి. ఇప్పుడు కాంప్రహెన్షన్ మీద కూర్చుంటే టైం ఉండదు. రీజనింగ్లో ఉన్న టాపిక్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ న్యూమెరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్లు ఉన్నాయి కదా, ఈ 40 క్వశ్చన్లలో సెలెక్టెడ్ టాపిక్స్ ఒక 5 to 6 టాపిక్స్ కానీ 7 to 8 టాపిక్స్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసినాయి. సో దానికి సంబంధించిన టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ని సాల్వ్ చేయండి ఈ 40 క్వశ్చన్లకు. సో మీరు ఈ పేపర్లో ఇది అందరికీ తెలిసిందని చెప్పేది కానీ, సో అట్లా నాకు చెప్పాలనిపించింది కాబట్టి యూట్యూబ్లో వీడియో ఇస్తున్నా, ఎందుకంటే లాస్ట్ 1 వీకే ఉంది కాబట్టి. ఓకే, ప్రీవియస్ ఇయర్ తోటి కంపేర్ చేసుకుంటే మనకు జిఎస్ పేపర్ ఒకటి ఉంటుంది, అది 15 అంటే 150కి ఉంటుంది ఇది కూడా. ఓకే, ఇందులో 100+ స్కోర్ చేయాలంటే కొన్ని టాపిక్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్స్. ఇప్పుడున్న టైంలో మీరు మొత్తం 150 మార్క్స్కి ఉన్న సిలబస్లో ఉన్న జిఎస్ అంత చదివే అంత టైం లేదు కాబట్టి, సో ఇప్పటివరకు మీరు చదివింది పక్కన పెట్టి బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, బిట్స్. ఓకే, ఏం బిట్స్ అంటే మనకు గ్రూప్ 4లో ఇంపార్టెంట్ అంటే ఇది ఒకటే, పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ పాలిటీకి సంబంధించింది, కాన్స్టిట్యూషన్కి సంబంధించిన మనకు 35 క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ వచ్చినాయి కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఐ రిక్వెస్ట్ 35 to 40 క్వశ్చన్స్ ఇండియన్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచే రావచ్చు. ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్ నుంచి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుండి ఆ బుక్కు సంబంధించి మీరు పర్ఫెక్ట్ రీజన్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వైజ్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఇండియన్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించింది సో 35 క్వశ్చన్స్ ఇందులోనే వస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ మూడిట్లకి వెళ్ళి 16 క్వశ్చన్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫేర్స్లోకి వెళ్ళి 14 వచ్చినాయి. కరెంట్ అఫేర్స్లోకి వెళ్ళి 14 వచ్చినాయి కాబట్టి ఇప్పుడున్న టైంలో కరెంట్ అఫేర్స్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇందులోకి వచ్చే ఛాయిస్ ఉంటుంది స్కోర్. సైన్స్ బిట్స్, ఫిజిక్స్ బిట్స్, కెమిస్ట్రీ బిట్స్, అలాగే బయాలజీ బిట్స్. సో టాపిక్ వైజ్ బిట్స్ ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేయాలి. మీరు ఏదో ఒక బుక్ కొనే ఉంటారు, సో దానికి సంబంధించిన టాపిక్స్ చదవకుండా, మొత్తం అంటే సిలబస్ చదవకుండా, టాపిక్స్ చదవకుండా బిట్స్. ఓకే, ఒక్కొక్క చాప్టర్కి లాస్ట్కి ఫైనల్గా బిట్స్ ఉంటాయి, మీరు చదివిందే. సో ఫైనల్గా బిట్స్ ఉంటాయి కాబట్టి బిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి. పాలిటీ, గవర్నెన్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ దీనికి సంబంధించి కూడా బిట్స్ ప్రాక్టీస్ చేస్తే బెటర్. సైన్స్లో నుంచి 16 వస్తాయి కాబట్టి దీనికి సంబంధించిన బిట్స్ ప్రాక్టీస్ చేయండి టాపిక్ వైజ్ మొత్తం. అలాగే కరెంట్ అఫేర్స్ కూడా మంత్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ చదువుకోండి, మీ నోట్స్ రివిజన్ చేసుకోండి, ఇది కూడా బిట్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, ఫోకస్ చేయాల్సింది మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఇందులో నుంచి 15 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకేనా. సో ఇండియన్ హిస్టరీ చదువుకోండి, ఎస్పెషల్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదువుకుంటే మీకు అందులో లాస్ట్ ఇయర్ బేస్ చేసుకుంటే 15 క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, ఇక్కడ 17 క్వశ్చన్ల దాకా వచ్చే ఛాయిస్ ఉంది. ఓకేనా. మనకి తెలంగాణ స్టేట్ కాబట్టి, సో కొత్త స్టేట్ కాబట్టి తెలంగాణ స్టేట్ 17 క్వశ్చన్లు మనకి తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ నుంచి వస్తాయి కాబట్టి తెలంగాణ హిస్టరీకి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ దాని బిట్స్, మూమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ దాని బిట్స్, సిలబస్ వైజ్ మొత్తం బిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు చదివిర్రు, ఇప్పుడు బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటే, బిట్స్ చదువుకుంటే మీరు చదివిన దానికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని మీకు ఒక పాయింట్ వస్తుంది. ఓకేనా. చదవని వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా చదవలేరు, ఉన్న టైంలో బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటే అట్లీస్ట్ ఎలిమినేషన్ ప్రాక్టీస్, ఎలిమినేషన్ అనేది ఉంటుంది కదా, సో మనం అట్లీస్ట్ ఆప్షన్స్ ఎలిమినేషన్ చేసి ఆన్సర్ పెట్టే చాయిస్కి పనిచేస్తుంది మనకి బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటే. ఇది నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ పాలసీస్, ఇందులోంచి 10 to 15 క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకే, లాస్ట్ ఇయర్ అయితే ఒక 10 వచ్చినాయి, సో ఇప్పుడు కూడా 10 to 15 క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. సో మీరు ఇందులోనే చూసుకోండి. సో ఇది 35. ఓకే, 35 ప్లస్ సైన్స్ ఎంత, మనకి సైన్స్ 16 ఉంది. సో ఇక్కడనే మనకి ఈ రెండు కలిపి మనకి 50+ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ 14 ఉంది, మళ్ళీ ఇక్కడ 15 ఉంది, ఇండియన్ హిస్టరీ మళ్ళీ ఇక్కడ 17 ఉంది. సో ఇందులోనే మనకు టోటల్ ఎన్ని ఉన్నాయి, ఈయనే 100 దాటుతుంది. ఓకేనా. సో ఈయనే 100+ అవుతుంది క్వశ్చన్స్. సో ప్రాక్టికల్గా మనం చూసుకోవాలి,
వెయిటేజ్ దేనికి ఎక్కువ ఉంటే దానికి సంబంధించిన టాపిక్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ప్లస్ దాని బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఇందులోనే అవుతుంది. ఇక ఇప్పుడు ఇది కాకుండా ఇక్కడ ఉన్న టాపిక్స్ కాకుండా, ఇది పాలిటీ కాన్స్టిట్యూషన్ కాకుండా, తెలంగాణ హిస్టరీ మూమెంటు, తెలంగాణ స్టేట్ పాలసీసు, సైన్స్, కరెంట్ అఫైర్స్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఇవి కాకుండా మిగిలిన అన్ని కలిపి ఒక 40 to 50 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, 40 to 50 క్వశ్చన్స్ వస్తాయి. కానీ అది జస్ట్ ఒక్కొక్క టాపిక్ నుంచి 5 క్వశ్చన్, 6 క్వశ్చన్, 7 క్వశ్చన్ చిన్న వస్తాయి కాబట్టి నేను అవి చెప్పలేను. సో ఇప్పుడున్న టైంలో మీరు ఎక్కువ చూసుకోవాల్సిందంటే ఈ టాపిక్స్, జనరల్ సైన్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, మోడర్న్ హిస్టరీ కానీ, పాలిటీ కాన్స్టిట్యూషన్ కానీ, తెలంగాణ హిస్టరీ ప్లస్ మూమెంట్ కానీ, తెలంగాణ స్టేట్ పాలసీస్ కానీ, ఇవి చూసుకుంటే మీకు ఇక్కడనే 100+ వస్తాయి.